மார்கழித்திங்கள் மதிரைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுவினோ நேரிழையீர் சீர்மழுகும் ஆயிப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் சங்கன் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப் படிந்து ఏలువరెంబావాయ్ ఎంపావాయ్ అని ఏలువరెంబావాయ్ ఏలువరెంబావాయ్ అని ప్రతిపాసురానికి చివర వస్తుంది. దాశరథి శతకానికి చివర ఏమొస్తుంది? దాశరథి కరుణ పయోరథి అని వస్తుంది కదా. అట్లాగే 30 పాసురాలకి చివరకు వచ్చేటువంటిది ఏలువరెంబావాయ్ ఏలువరెంబావాయ్ అని వస్తుంది. ఏమిటి దీనికి అర్థం? ఎంపావాయ్, మేము ఆచరించేటువంటి పవిత్రమైనటువంటి వ్రతం అన్నమాట. పావాయ్ అంటే వ్రతం. ఎంపావాయ్, మేము అనుష్ఠించేటువంటి వ్రతం చాలా గొప్పది, ఇటువంటి ఫలితాన్ని ఇస్తుంది, ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పటం. ఇప్పుడు మేము ఈ వ్రతాన్ని ఏ రోజున ప్రారంభించుకున్నామో తెలుసా? మార్హళి తింగళ్. తింగళ్ అంటే మాసములు. మార్హళి మాసంలో మనం ప్రారంభించుకుంటున్నాం. ధనుర్మాసం అన్నా మార్హళి మాసం అన్నా ఒకటే. మది నిరైందనన్నాళాల్, ఆ ధనుర్మాసంలో కూడా ఏ రోజు మనం ప్రారంభించుకుంటున్నాం? మాసంలో 2 పక్షములు, శుక్లపక్షమని కృష్ణపక్షమని మార్హళి మాసంలో ప్రారంభించుకుంటున్నాం. మార్హళి మాసంలో కూడా శుక్లపక్షంలో ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు వరకు శుక్లపక్షం కాదు, మన లెక్క ప్రకారం చూస్తే కృష్ణపక్షం. మది నిరైందనన్నాళాల్ మార్హళి తింగళ్ మది నిరైందనన్నాళ్, చంద్రుడితో నిండి ఉన్నటువంటి శుక్లపక్షం. శుక్లపక్షంలో చంద్రుడు క్రమంగా పెరుగుతుంటాడు. నీరాడ పోదువీర్ పోదుమినో నేరిరయ్యీర్, ఈ సమయంలో మనం నీరాడ పోదువీర్, వ్రతానికి ముందు మనం మొట్టమొదటి చేయవలసింది ఏమిటి? భగవదారాధనకి పూర్వం మొట్టమొదటి మనం చేయవలసింది స్నానం ఆడటం. ఆ వ్రతాన్ని చేయటానికి కోసం స్నానం చేద్దాం రండి అందరం కూడా. పక్కనే ఉన్నది తామ్రపర్ణి నది, లేకపోతే గోపికలందరూ ఉన్నటువంటి నది అయితే యమునా నది ఒడ్డుననే కదా రేపల్లే ఉండేది. రండి మీరందరూ కూడా యమునా నదిలోకి వెళ్ళి మనం స్నానం చేసి వచ్చి ఈ వ్రతాన్ని భగవంతుడిని పొందటానికి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి మనం ఈ వ్రతం చేద్దాం రండి అని సమయాన్ని నిర్దేశిస్తున్నారన్నమాట. మది నిరైందనన్నాళాల్ నీరాడ పోదువీర్, భగవంతుడి యొక్క ఈ వ్రతాన్ని అనుష్ఠిద్దాం, అందుకోసం శుభ మంగళ స్నానం చేద్దాం అని అనుకున్న అందరూ కూడా పోదువీర్ పోదువినో రండమ్మా. నేరిరయీర్, ఎవరిని పిలుస్తున్నారు? నేరిరయీర్ అంటే మంచి ఆభరణములను ధరించి ఉన్నటువంటి ఓ భక్తురా, ఓ కన్యకల, గోపకన్యకలారా. ఆండాళమ్మ వారు తన తోటి గోపికలను అందరినీ కూడా పిలుచుకుంటున్నారు. రండి మనం అందరం వెళ్ళి స్నానం చేసి ఈ వ్రతాన్ని ఆచరించడానికి కోసం ప్రయత్నిద్దామని పిలుస్తున్నారు అన్నమాట. ఆ గోపకన్యకలందరూ కూడా నేరిరయీర్, మంచి ఉత్తమమైనటువంటి శరీరానికి శోభనిచ్చేటువంటి భూషణములను ధరించి ఉన్నారు, అలంకారాలను చేసుకొని ఉన్నారు అని అర్థం. శీర్మలుహుం ఆయిప్పాడి సెల్వచ్చిరుమీర్హాళ్, ఎవరిని పిలుస్తున్నారు? చిరుమీర్హాళ్, చిన్న వయస్సులో ఉన్నటువంటి ఓ కన్యకలారా. ఎక్కడ ఉన్నటువంటి కన్యకలు? ఆయిప్పాడి సెల్వచ్చిరుమీర్హాళ్,
ఆ ఇప్పటి రేపల్లెలో ఉన్నటువంటి సెల్వ సంపద కలిగినటువంటి సిరుమీర్హాల్ ఓ చిన్న కన్యకలారా. రేపల్లెకు గొప్పతనం ఏమిటి అంటే శీర్మలుహం ఆ ఇప్పటి గొప్ప సంపదలు కలిగినటువంటి రేపల్లె. రేపల్లెలో చాలా గొప్ప సంపదలు ఉన్నాయిట. అటువంటి గొప్ప సంపదలు కలిగినటువంటి రేపల్లెలో ఉన్నటువంటి ఆ గోపికలు కూడా గొప్ప సంపదలు కలిగినటువంటి వారే, మంచి ఆభరణాదులను ధరించినటువంటి వారేట. సెల్వచ్చిరు మీరు అటువంటి ఒక కన్యకలారా మీరందరూ రండి, వ్రతాన్ని ఆచరిద్దాము. ఎవరు ఈ వ్రతాన్ని, ఎవరిని గురించి మనం ఈ వ్రతాన్ని ఆచరించాలి? మనం ఆచరించేటువంటి ఈ వ్రతానికి మనకు ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడెవడు? వ్రతాన్ని ఎట్లా ఆచరించాలో దానికి మనకు మార్గదర్శకుడైనటువంటి వాడెవడు అనంటే కూర్వేలు కొడుందొళిలన్నందగోపన్ కుమరన్, నందగోపుని యొక్క కుమారుడు మనకు ఈ వ్రతం ఎట్లా ఆచరించాలో చెప్తాడు బాలకృష్ణుడు. ఏరారందహణ్ణి యశోదై ఇళం సింగం, నందగోపుడి కుమారుడు యశోదకు దగ్గర ఇళం సింగం అంటే బాలసింహంలాగా పెరుగుతున్నవాడు. యశోద దగ్గర బాలసింహంలాగా పెరుగుతున్నాడు నందగోపుని యొక్క కుమారుడు. ఆ నందగోపుడు ఎటువంటి వాడు, ఆ యశోదమ్మ ఎటువంటిదో వాళ్ళిద్దరిని గురించి కూడా వాళ్ళలో ఉండే విశేషాన్ని కూడా చెప్తోంది. కూర్వేలు కొడుం తొయిలన్ నందగోపన్, క్రూరమైనటువంటి బుద్ధి కలవాడు కాడు, చాలా దయావంతుడైనటువంటి వాడు నందగోపుడు. గొల్లవాళ్ళు కదా, గొల్లవాళ్ళలో ఉండేటువంటి స్వభావం చాలా మృదువైనది, కపటం తెలవదు. నగరాలలో ఉండేటువంటి వాళ్ళకి కనుక అవతల వాళ్ళని ఎట్లా మోసం చేయాలా, వాడు ఎదురు తిరిగితే వాడి మీద ఎట్లా విజృంభించాలా, వాడిని హత్యం చెయ్యాలా అనేటటువంటి క్రూర బుద్ధి, పక్క వాళ్ళని భాషించాలా అనేటువంటి క్రూర బుద్ధి ఏమాత్రము గొల్లలకి తెలవదు. చాలా మృదువైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు. అటువంటి గొల్లలకు నాయకుడు ఈయన కురువేలు కొడుంతుడిన నందగోపన్ కుమార, నందగోపుడికి కుమారుడుగా జన్మించిన వాడు. ఏరారందహణ్ణి యశోదై, ఆ యశోద దగ్గర బాలసింహంలాగా తల్లి దగ్గర పెరుగుతున్నవాడు. ఆ యశోద ఎటువంటిది? పద్మపత్రాక్షి అన్నట్టుగా విశాలమైనటువంటి నేత్రముల సౌందర్యం కలది, చాలా అందగత్తి అన్నమాట యశోదమ్మ వారు కూడా. ఏరార్ధహణ్ణి, ఆమె యొక్క నేత్రములు అదృష్టం చేసుకున్నాయో, ఎంత అదృష్టం చేసుకున్నాయో. బాలకృష్ణుడిని పుట్టినప్పటి నుంచి పెంచుతూ ఆయన యొక్క లీలాచేష్టలన్నింటినీ కూడా దర్శించేటువంటి భాగ్యం ఎవరికి కలిగింది? యశోదకే కలిగింది. దేవకి కలిగిందా? కన్నతల్లి ఆమె ఆయన యొక్క బాల్య చేష్టల్ని సుందరంగా ఆయన ఆడుతుంటే ఎగురుతుంటే చూసేటువంటి భాగ్యం ఆమె కలగలేదు. కనుక ఏరార్ధహణ్ణి ఆమె కాదు, దేవకి కాదు, అదృష్టవంతురాలు ఈమె. కృష్ణుని యొక్క దివ్య సౌందర్యాన్ని, బాలకృష్ణుని సౌందర్యాన్ని, చేష్టల్ని చూసి మురిసిపోయేటువంటి దర్శన భాగ్యం పొందినటువంటిది ఈమె. అది ఏరార్ధహణ్ణి యశోదై ఇళం సింగం. ఆమె దగ్గర సింహం పిల్లలాగా మంచి ధైర్యంగా ఎగురుతూ అటు ఇటు సంచరించినటువంటి వాడు. ఎవరైనా కార్మేని, మేఘం వంటి నీలమైన దివ్య శరీరం కలవాడు. శంగన్, వేదంలో చెప్పబడినట్లుగా పుండరీకముల వంటి విశాలమైన, పుండరీకములు అంటే తామరల వంటి విశాలమైన నేత్రములు కలవాడు. కార్మేని చెంగన్ కదిర్మదియంబోల్ మొహత్తాన్, సూర్యుని వంటి చంద్రుని వంటి ముఖం కలవాడు. ఆయన యొక్క ముఖం చూస్తుంటే కొందరికి సూర్యుడిలా కనిపిస్తుంది,
కొందరికి ఆయన యొక్క ముఖం చంద్రుడిలాగా అనిపిస్తుంది. చంద్రుడిలాగా అనిపిస్తుంది అంటే ఆనందాన్ని కలిగిస్తుంది అన్నమాట ఆయన యొక్క ముఖం. కొందరికి సూర్యుడిలాగా అనిపిస్తుంది అంటే సూర్యుడిని ఎట్లాగైతే చూడలేమో అట్లా ఆ నేత్రాలకి బాధను కలిగిస్తుంటుంది కొందరికి. ఎవరికి? శత్రువు లేనిటువంటి వాళ్ళు, కంసుడో నరకాసురుడో ఇంకోడో ఆయన్ని బాధించాలని అనుకున్నటువంటి శత్రువర్గానికంతా సూర్యుడిలాగా చూడటానికి కూడా సాధ్యం కానంత తేజస్సు కలవాడన్నమాట. భక్తులైనటువంటి వారికి అందరికీ కూడా చంద్రుడిలాగా ఆనందంగా దర్శింపజేయటానికి తగినటువంటి మృదువైన తేజస్సు కలవాడన్నమాట. ఒకే వ్యక్తి ఒకళ్ళకి ఆనందాన్ని కలిగిస్తున్నాడు తన యొక్క తేజస్సుతో, మరొకరికి శత్రువులు లాంటి వాళ్ళకి చూడటానికి దుర్నిరీక్ష్యం అంటారు, చూడటానికి సాధ్యం కానంతగా సంతాపాన్ని కలిగిస్తున్నాడు. బాబోయ్ ఆయనను మనం చూడలేం, భరించలేం అన్నంతగా బాధను కలిగిస్తుంటాడు అన్నమాట. దానినే చెప్పారు కార్మేన్ కదిర్ మదియం బోల్ ముహత్తాన్. కదిర్ అంటే సూర్యుడు, మదియం అంటే చంద్రుడు. సూర్యచంద్రుల వంటి ముఖం కలవాడు. ఎవరైనా ఇంతకీ ఇంత చెప్తున్నారు, ఇంత గొప్పగా చెప్తున్నారు. ఎవరైనా నారాయణనే నమక్కే పరైతరువాన్. లోకాన్నంతా కూడా రక్షించడానికి కోసం భూలోకంలో అవతరించాడే నారాయణుడు. ఆ నారాయణుడు ఈ యశోదకు ఆ నందుడికి కుమారుడుగా జన్మించినటువంటి వాడు. ఈ పిల్లవాడిని మామూలు పిల్లవాడు అనుకోకండి, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. మనం చేసేటటువంటి ఈ వ్రతానికి ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే. నారాయణనే నమక్కే పరైతరువాన్. పరై అంటే మనకు కావలసినటువంటి అన్ని ఫలితములను ఇచ్చేవాడు. యజ్ఞం చేయటానికి కోసం కావలసిన వస్తువులు కొన్ని ఉంటాయి, ఆ వస్తువులన్నింటినీ ఇస్తాడు. ఆ వస్తువులతో మనం యజ్ఞం చేసిన తర్వాత కావలసినటువంటి ఫలితం మనకు ఉంటుంది. ఆ ఫలితాన్ని కూడా ఆయనే ఇస్తాడు. పారోర్పుహల్లా. ఇట్లా మనం గంభీరంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో నెల రోజులు ఈ వ్రతాన్ని అనుష్ఠిస్తూ ఆ నారాయణుని యొక్క సేవను గనక చేసినట్లయితే, ఆరాధన గనక చేసినట్లయితే భగవంతుడు ఫలితం ఇవ్వటం కాదు, అంతకంటే ఇంకా గొప్ప ఫలితం ఉంది. పారోర్పుహల్లా. పక్కన ఉండే వారందరూ కూడా చూసి మెచ్చుకునేటట్లుగా మనకు ఫలితాన్ని ఇస్తాడు. చూడండి ఎంత బాగా తపస్సు చేశారో, ఎంత గొప్ప భగవద్ ఆరాధన చేశారో, ఎంత ఆ తిరుప్పావై అనే పేరుతో వ్రతాన్ని తెల్లవారుసాము లేచి ఆ వ్రతాన్ని జాగ్రత్తగా అనుష్ఠించి భగవద్గుణానుసంధానంతో పెద్దవరైనా అందులో ఉండేటువంటి విశేషాలను చెప్తుంటే వింటూ ఈ నెల రోజులు ఎంత గొప్పగా వ్రతం చేశారో, వాళ్ళ యొక్క వ్రతాన్ని బట్టి మనకు కూడా మంచి ఫలితం కలిగింది. మన ప్రాంతం అంతా కూడా పవిత్రమైంది. భగవంతుడి యొక్క అనుగ్రహం వాళ్ళలాగే మన మీద కూడా పడుతుంది అని లోకులందరూ కూడా మెచ్చుకునేటట్లుగా, మమ్మల్ని మెచ్చుకునేటట్లుగా మేము చేసిన వ్రతానికి భగవంతుడు సంతోషించడమే కాక పక్క వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించారు. ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వీళ్ళకి సమస్త మంగళములను భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. మనం కూడా ఉజ్జీవిద్దాం అని లోకులు ప్రశంసించేటట్లుగా మనం ఈ వ్రతం చేద్దాం రండి అని మొట్టమొదటి పాసురంలో ఆండాళమ్మ గారు అందరినీ పిలుస్తున్నారన్నమాట. ఇక్కడ ఒక గొప్ప విశేషం. మామూలుగా మనలాంటి వాళ్ళం మనకేదైనా ఒక మంచి వస్తువు దొరికితే, ఒక శుభం లభిస్తే, ధనం లభిస్తే, గొప్ప ఐశ్వర్యాదులు కనుక మనకు కలిగితే ఏం చేస్తాం? ఎవరికి తెలవకుండా దాన్ని మనం బ్యాంకులో దాచేసుకొని మనమే అనుభవిస్తాం, మన పిల్లలే అనుభవించాలి, కానీ అవతల వాడికి ఇందులో నుంచి ఒక గడ్డి పరకు కూడా ఇవ్వద్దు అనుకుంటాం. దాన్ని ఏమంటారు? స్వార్థపరులు వీళ్ళందరూ అని మనలాంటి వాళ్ళని అందరూ అంటారు, అంతే. కానీ ఈ స్వార్థపరత్వం కాదు మానవుడికి కావలసింది, పరార్థం కావాలి.
తనతో పాటుగా తనకు ఏ గొప్ప శ్రేయస్సు అయితే కలుగుతుందో అటువంటి శ్రేయస్సు తనలాగా ఇతరులు కూడా పొందాలి అనేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి అభిప్రాయం ఆండాళమ్మవారిలో ఉన్నది అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. మా నాయనగారు నాకు ఉపదేశించారు, వారు చేసినటువంటి ఉపదేశం ప్రకారం నేనే ఈ వ్రతం చేస్తాను, ఈ ఫలితాన్ని నేను మాత్రమే పొందుతాను అని కాకుండా పరార్థ బుద్ధితో నాతో పాటుగా ఇంకా 10 మంది ఉజ్జీవించాలి అనేటువంటి భావంతో అందరినీ కలుపుకొని పోయి ఒక శ్రేయస్సుని పొందాలి అనేటువంటి భావన కలిగి ఉండటం ఏమిటి? మా వ్యక్తిగతమైనటువంటి శ్రేయస్సు కంటే సమాజ శ్రేయస్సు ముఖ్యమని మనం ఇవాళ లోకంలో చెప్పుకుంటున్నాం. చెప్పుకోవటమే తప్ప ఇవాళ అనుష్ఠానంలో నాయకులలో కానీ పరిపాలకులలో కానీ సమాజ శ్రేయస్సు కలిగిస్తామని చెప్పటమే తప్ప చేసేవాడు ఎవరు లేరనుకోండి. ఆ పేరుతో స్వార్థాన్ని పెంచుకుంటున్నారు లోకంలో. ఇవాళ మనం చూస్తున్నాం. ఆండాళమ్మ వారి యొక్క అభిప్రాయం అది కాదు. ఉత్తముడైన భక్తి యొక్క అభిప్రాయం అట్లా ఉండదు. ఎట్లా ఉంటుంది? తాను ఏ వస్తువుని ఏకహ స్వాదు నభుంజీత అని ఒక సూత్రం మన ధర్మశాస్త్రాలలో చాలా గొప్ప సూత్రం. ఇదేనా ఒక మంచి అమృతం లాంటి భోగ్యమైనటువంటి ఒక శ్రేయస్సు తనకు లభిస్తే దానిని తానొక్కడే అనుభవించకూడదు, తన పక్కన ఉన్నటువంటి వారికి కూడా దానిని పంచిపెట్టి వాళ్ళతో పాటు తాను కూడా అనుభవించడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ధర్మం సుమా అని పరార్థాన్ని ఉపదేశించినటువంటి వాక్యం ఇది. ఏకః సాధు స్వాదు నభుంజీత. ఉత్తమమైన భోగ్యమైన వస్తువు తనకు లభిస్తే ఇవాళ నాకు అమృతం లభించిందండి, దానిని దాచుకొని మనమే తిందాం, ఎన్ని తేలాలైనా ఖర్చు మనమే తిందాం కానీ ఇంకోటికి పెట్టకూడదు అని కాకుండా ఏకహ నభుంజీత 10 మందికి పంచిపెట్టి తదియారాధనలాగు చేసి వాళ్ళతో పాటు అందరం కలిసి తిందాం, అది ఉత్తమమైనటువంటి ధర్మము అని అంటారు. ఆ ఉత్తమమైనటువంటి సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆండాళమ్మవారు ఇక్కడ చెప్తున్నారు, రండి మనం అందరము కూడా ఈ వ్రతాన్ని ఆచరిద్దాం, ఈ వ్రతాన్ని ఆచరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం అనేటటువంటి మొదటి పాసురంలోనే ఆండాళమ్మవారి యొక్క భగవత్సేవతో పాటుగా సమాజ శ్రేయస్సు కూడా సూచింపబడుతోంది అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. ఒక మహాకవి చాలా గొప్పవాడు, ఆయన ఒక శ్లోకం చెప్పాడు. ఏకస్వాదున భుంజీత అనేటువంటి ఒక మంచి ధర్మం కదా. ఈ ధర్మాన్ని మానవ మాతృలలో మనం ఎవరమైనా ఆచరిస్తున్నామా? ఎవరము ఆచరించడం లేదు. భరతుడు కౌసల్యకు కొన్ని ప్రతిజ్ఞావాక్యాలను చెప్పాడు కౌసల్య దగ్గర. కౌసల్య అనుమానించింది, వీడు కైకేయి కొడుకు, వీడిక్కడ ఉండకుండా వెళ్ళిపోయి మేనమావల ఇంట్లో ఉండి తన తల్లి ద్వారా కపట ఉపాయం చేసి తాను రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. నా కుమారుడైన రాముడిని వనవాసానికి పంపటానికి కోసం దశరథుడిని గొలలో వేసుకొని కైకేయి ఈ పన్నాగం అంతా పనటానికి కారణం ఇదిగో ఈ భరతుడే అని భరతుడిని అనుమానించింది పాపం కౌసల్య. దశరథుడు శ్రీరామచంద్ర స్వామి వనవాసానికి వెళ్ళిన సమయంలో భరతుడు అయోధ్యలో లేడు, మేనమావల ఇంట్లో ఉన్నాడు. ఈయన వనవాసానికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఆ దశరథుడు మరణించటం, కొద్ది రోజులకి ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ అతనికి తెలవవు. తర్వాత ఇక్కడి నుంచి మనిషిని పంపారు. ఈయన వనవాసానికి వెళ్ళిపోయి అక్కడ చేసేవాడు ఎవడు లేడే, వాడికి ఉత్తర క్రియలు దశరథుడికి అని చెప్పి అప్పుడు ఆయన భరతుడిని పిలిపించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి అసలు సంగతి చెప్పారు. పాపం నిజంగా ఏ తప్పు ఎరగడు.
అప్పుడు కౌశల్య దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నాడు. కౌశల్య ఈ భరతుడిని చూడటం అయినా మీ అమ్మ చేసినటువంటి పని నా కడుపు కాల్చేటట్లుగా నా సంతానాన్ని వనవాసానికి పంపేట్టుగా చేసింది. మంచిగా రాజ్యం నువ్వు నీ తల్లి పరిపాలించుకోండిరా అని దూషించడం ప్రారంభించింది. పాపం ఏ తప్పు ఎరగనటువంటి భరతుడు ఆమెని నమ్మించడానికి కోసం కొన్ని ఒట్లు పెట్టుకున్నట్ట. వాటిని భరత శపథములు అని అంటారు రామాయణంలో. ఇంటర్మీడియట్ పరీక్ష కోర్సులో ఈ భరత శపథములు సంస్కృతం కోర్సులో ఉండేది పెట్టారు ఈ మధ్య. ఏమిటి అక్కడ ఆ భరతుడు పెట్టినటువంటి ఒట్లలో ఒకటి, మధురమైన పదార్థం లభించినప్పుడు ఎంతో మందికి పెట్టడానికి కావలసినంత పదార్థం లభించినప్పుడు అదంతా నాకే కావాలి అనుకోకుండా నలుగురికి పంచిపెట్టినటువంటి వాడు క్షేమమును పొందుతాడు. ఎవరికి పంచిపెట్టకుండా అంతా తానే తనకే కావాలి అనుకొని అందరినీ మాడిచ్చేటటువంటి వాడు ఉన్నాడే, వాడు ఎటువంటి దుష్ఫలితాన్ని పొందుతాడో అటువంటి పాప ఫలితాన్ని నేను పొందుతాను అని. అంటే ఒక భోజ్యమైన పదార్థం దొరికినప్పుడు నలుగురికి పంచిపెట్టడం ఉత్తమ ధర్మం. అది కాదని లోభంతో దురాశతో నేనే అనుభవించాలి అనుకుంటే అది మహాపాపం. ఆ మహాపాపాన్ని అనుభవించే వాళ్ళలాగే నేను కూడా ఒకవేళ రామచంద్ర స్వామి వనవాసానికి వెళ్ళటానికి కనుక కారణమైతే ఆ పాప ఫలితాన్ని నేను పొందుతానమ్మా తల్లి అని చెప్పి ఒట్లు పెట్టుకున్నాడు అన్నమాట భరతుడు. మనం గమనించవలసింది దీన్ని బట్టి ఏమిటి, నలుగురితో కలిసి కూర్చొని సుఖాన్ని అనుభవించాలి, శ్రేయస్సుని అనుభవించాలి, స్వార్థ భావన ఉండకూడదు అని. ఆ ధర్మసూత్రాన్ని మనకు ఎవరు చెప్పారు? శాస్త్రాలు చెప్పినాయి. శాస్త్రాలలోనే ఉన్నాయి కానీ ఆచరణలో మాత్రం లేదు. ఈ పనిని మీరు చెయ్యండిరా అని మనకి ఒక జంతువు ఒక ప్రాణి మనకు ఉపదేశిస్తోంది, ఒక పక్షి ఉపదేశిస్తోంది. ఆ పక్షులు మనకి నీతిని బోధించాల్సిన పరిస్థితిలో ఉన్నామన్నమాట మనం. ఏ పక్షి? కాకి అనే పక్షి. కాకి అనే పక్షి మనకి ఏం బోధిస్తోంది? తనకు ఏదైనా ఒక మంచి వస్తువు కనపడితే అది ఒక్కటే వచ్చి కొట్టుకుపోదు, తీసుకుపోదు. అరిచి కాకులన్నింటినీ తీసుకొస్తుంది. అదంటితో వాటన్నిటితో కూడా కలిసి తాను అనుభవిస్తుంది, ఆ వస్తువు ఉంటుంది. చూసారా, ఏకస్వాదుల భుంజీత అనేటువంటి ధర్మాన్ని పాటిస్తోంది. అది ఆచరించి చూపిస్తోంది మనకు. మీరు కూడా ఇట్లా చేసి బాగుపడండిరా అని ఒక మహాకవి చెప్పాడు. కాకి చిచి చండాలపుది, అందం ఏమైనా ఉంది అంటే చిలకలాగా అందము లేదు, చందము లేదు. దాని శబ్దధ్వనైనా కోకిలలాగా ఏమైనా మధురంగా వినటానికి సొంపుగా ఉంటుందా అంటే అది లేదు. కనుక బ్రహ్మచండాలకు జంతువు అది, ప్రాణి, పిండాలం తినేది. అశుద్ధంలో కూడా ఏమైనా ఉంటే ముక్కు పెట్టి తినేది అటువంటిది అని అనుకోకండి. ఆ దానిలో ఎన్ని దుర్గుణాలున్నా మనం నేర్చుకోవలసినటువంటి ఇప్పుడు చెప్పిన మంచి గుణం మాత్రం దానిలో ఒకటి ఉంది. తనకు ఏదైనా మంచి వస్తువు దొరికితే మాత్రం ఆ వస్తువును తాను ఒక్కటే తినాలి అని కాకుండా నలుగురిని పిలుచుకొని అందరితో పాటు తినేటువంటి సద్బుద్ధి ఉంది. ఆ ధర్మాన్ని ఆచరించి మనకు చూపిస్తోంది. అది మానవుడికి శ్రేయస్సును పొందించేటువంటి తక్కిన అన్ని ధర్మాలలో అత్యుత్తమమైన ధర్మం. ఆ ధర్మాన్ని మనకు సమాజ సేవయే ప్రధానం. మనకు ఒక శ్రేయస్సు లభించినప్పుడు ఆ కలిగే శ్రేయస్సు అంతా మనకే కలగాలి, తక్కిన వాళ్ళకి వద్దు, వాళ్ళతో మనకి సంబంధం లేదు అని అనుకోకుండా ఉండాలి అనే భావనతో సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కొన్ని వందల మంది అయినా సరే రండి, ఈ వ్రతంలో తిరుగుపాలి, ఈ వ్రతాన్ని అనుష్ఠించండి, మీరు కూడా ఆ విధంగా శ్రేయస్సును పొందండి నాతో పాటుగా అని పిలుచుకున్నటువంటి ఆండాళమ్మ వారి యొక్క భగవత్ సేవ, సమాజ సేవ ఎంతో గొప్పది అని మనకు
ఈ వ్రతారంభ పాశురాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఈ పాశురానికి మనం ప్రతిపదార్థం చెప్పుకున్నాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో నన్నాళాల్ మంచి రోజు ఇవాళ, వర్జము గిరిజము ఏమీ లేదు. ఇవాళ భగవంతుడి యొక్క వ్రతాన్ని అనుష్ఠించడానికి కోసం మనం అందరం స్నానం చేద్దాం రండి. ఎవరిని ఆరాధిద్దాం మనం ఈ వ్రతంలో? నందగోపుని యొక్క కుమారుడు, యశోద యొక్క బాలసింహంలాగా యశోద యొక్క శిశువు తల్లి దగ్గర సంచరిస్తూ ఆనందంగా జీవిస్తున్నటువంటి మహానుభావుడు ఎవరైనా సాక్షాత్ లోకాన్నంతా రక్షించడానికి కోసం అవతరించినటువంటి లీలామానుష విగ్రహ రూపుడైనటువంటి నారాయణుడు. అటువంటి నారాయణుడిని మనం ఆరాధించి మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనకు సర్వవిధములైనటువంటి ఫలితములను ఆ నారాయణుడు ప్రసాదించగలడు అని ఈ మొదటి పాశురం యొక్క ప్రతిపదార్థాన్ని మనం చెప్పుకున్నాం. ఇటువంటి ఈ పాశురంలో ఊరికే ప్రతిపదార్థం చెప్పుకున్నాం, కానీ ఇందులో ఒక్కొక్క పదం మీద మనం అర్థం చెప్పుకుంటే 3 రోజులు అవుతుంది. ఒక పాశురం మీద అర్థం చెప్పుకోవటం ఒక రోజుతో పూర్తి కాదు. ఉపోద్ఘాతం చెప్పుకున్నాం, అందులో ఉండే పాశురానికి అర్థం చెప్పుకున్నాం, ఆండాళమ్మ వారి యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం, ఈ ప్రబంధానికి ఉండేటువంటి విశిష్టతను చెప్పుకున్నాం, దీనివల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఎంత గొప్పదో చెప్పుకున్నాం. ఎంత గొప్పది అని చెప్పుకొని మనలో విశ్వాసాన్ని మనం నింపుకొని ఆచరించినట్లయితే సర్వశ్రేయస్సులను పొందగలుగుతాం. మార్హవి తింగళ్ మది నిరయిందనన్నాళాల్. మార్హళి మాసం ఇప్పుడు ఏమిటి? మార్హళి మాసానికి గొప్పతనం ఏమిటండి అని మీరు అనుకుంటున్నారేమో. మీరు భగవద్గీత చదువుకున్నారు కదా. భగవద్గీతలో 10వ అధ్యాయంలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశిస్తూ తన యొక్క విరాట్ స్వరూపాన్ని చూపించాడు. విరాట్ స్వరూపాన్ని చూపిస్తున్నప్పుడు లోకంలో అత్యుత్తమములైనటువంటివి అని ఎన్ని పదార్థాలైతే ఉన్నాయో ఆ పదార్థాలలో ఉన్నటువంటి గొప్పతనం అంతా దానినే విభూతి అంటారు. ఆ విభూతి అంతా నాదే అని చెప్తున్నాడు. ద్వాదశాదిత్యులలో ఉండేటువంటి విష్ణువు అని చెప్పబడేటువంటి మూర్తిని నేనే. మాసాలన్నింటిలోనూ శ్రేష్టమైనటువంటి మార్గశిర మాసాన్ని నేనే. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో 10వ అధ్యాయం. మార్గశిర మాసానికి తక్కిన మాసములన్నింటికంటే కూడా గొప్ప విభూతి అంటే మాహాత్మ్యం ప్రభావం ఉంది. ఏమిటా ప్రభావం? పూర్తిగా చలికాలము కాదు, పూర్తిగా ఎండాకాలము కాదు, వానలు కురిసేటువంటి కాలము కాదు. మానవుడు క్షేమంగా సుఖంగా ఆచరించడానికి తగినట్లుగా సమశీతోష్ణమైనటువంటి స్థితి కలిగినటువంటి మాసం. పంటలన్నీ కృషి చేసి సంపాదించుకున్నటువంటి పంటలన్నీ చేతికి వచ్చేటువంటి మాసం. అటువంటి పవిత్రమైనటువంటి మాసం కనుక ఈ మాసంలోనే మనం వ్రతం చేద్దాం రండి అని పిలుస్తున్నారన్నమాట. మదినిరైందనన్నాళాల్ అందులో కూడా శుక్లపక్షం. జ్యోతిష్ శాస్త్రంలో ధర్మశాస్త్రాలలో మనం ఏదైనా మంచి కార్యాన్ని ప్రారంభించేటప్పుడు మనకి ముహూర్తాన్ని చెప్తారు. ఏ ముహూర్తం? ఆపూర్యమాణ పక్షే అని. ఆపూర్యమాణ పక్షం అంటే చంద్రుడు పూర్తిగా నిండి ఉండేటువంటి మాసం అన్నమాట. శుక్లపక్షంలో ముహూర్తాలు పెట్టుకోవటం మంచిది. దైవవశం చేత మనం ఇప్పుడు అంటే ఆండాళమ్మ వారి ధనుర్మాసాన్ని వ్రతం ప్రారంభించిన సమయంలో సరిగ్గా శుక్లపక్షంలోనే ఈ ధనుర్మాసం ప్రారంభమైంది. మన ఈ లెక్కలలో వచ్చేటప్పటికి సంచారాన్ని బట్టి ఒక్కొక్కసారి మారుతుంటాయి. అందువల్ల శుక్లపక్షం వచ్చింది, శుక్లపక్షంలోనే ధను సంక్రమణం ఏర్పడ్డది. అందులో కూడా ఈ మార్గశిర మాసం రండి మనమందరం కూడా ఆచరిద్దాం. నన్నాళాల్ అవును శుక్లపక్షం రావచ్చు, అది కావచ్చు, కానీ నాకు జ్యోతిషం ప్రకారం చూస్తే ఇవాళ తారాబలం బాగలేదు, నాకు నైధన తారైంది, లేకపోతే ఏదో విపత్తారైంది కనుక మంచి నక్షత్రం ఇంకోనాడు చూసుకుందాం అనుకోకండి.
భగవంతుణ్ణి ఆరాధించాలి అని ఏ రోజు సద్బుద్ధి కలిగిందో మనస్సులో అదే మంచి రోజు. చెడు ఇంకా వేరు వేరు కార్యక్రమాలను చేయటానికి కోసం, వివాహాలు, ఉపనయనాలు, అన్నప్రాసనాలు మొదలైనవి చేయటానికి కోసం ముహూర్తాలు చూసుకోవాలి. కానీ భగవద్ ఆరాధన చేయటానికి కోసం కావాల్సినటువంటిది ఏమిటి, మంచి రోజైనా కాదా అని మనం విచారించిన అవసరం లేదు. నన్నాళాలు ఉత్తమమైనటువంటి రోజు ఇదే అని ఈ విధంగా సమయ నిర్దేశం చేసి, ఈ సమయంలో మనం రేపల్లిలో ఉన్నటువంటి మనం అందరము కూడా ఈ వ్రతాన్ని అనుష్ఠిద్దాం రండి అని చెప్పి ఆండాళమ్మ గారు ప్రబోధిస్తున్నారు అన్నమాట ఈ పాశురంలో. మరొక విశేషం ఏమిటి అంటే, రేపల్లెలో ఉన్నారు అని రేపల్లె గొప్పతనమా? కాశీలో వెళ్ళి యాగం చేశాడంటే చాలా గొప్పతనం, శ్రీరంగంలో వెళ్ళి ఏదో ఉత్సవం చేశారంటే గొప్పతనం, తిరుపతి క్షేత్రంలో చేశారంటే అనుకోవచ్చు. వాళ్ళందరూ ఉండేటువంటి రేపల్లిలో విశేషం ఏమిటండి? రేపల్లిలో ఏం గొప్పతనం ఉందని రేపల్లిలో మనం వెళ్ళి స్నానాలు చేసి యమునా నదిలో స్నానం చేసి వ్రతం చేద్దామని అంటున్నారు అని అనుకుంటున్నారేమో. చీర్మలుహుం ఆయిప్పాడి, ఆయిప్పాడి అంటే రేపల్లె. ఆ రేపల్లె చాలా గొప్పది. భగవంతుని యొక్క విలాసములను ప్రకటించడానికి అంతకంటే గొప్పది, వైకుంఠం కంటే కూడా చాలా గొప్పది. వైకుంఠంలో ఉన్న వాళ్ళందరూ భగవంతుడిని దర్శిస్తున్నారు. ఆయన వల్ల, ఆయన యొక్క అనుగ్రహం చేత పరమానందాన్ని పొందుతున్నారు. ఆ భగవంతుడు పరమానందాన్ని పొందుతున్నది ఇక్కడనే. కనుక భగవంతుడు తన యొక్క గుణములన్నింటినీ కూడా సంపూర్ణంగా ప్రకటింప చేయటానికి కోసం తన పరాక్రమాదులని కాదు, భక్తులకందరికీ కొంగు బంగారంలాగా సన్నిహితంగా దగ్గర ఉండి వాళ్ళకు కావాల్సిన క్షేమములన్నింటినీ ప్రసాదించేటటువంటి దయా గుణం కానీ, క్షమ అనే గుణం కానీ, వాత్సల్యం అనే గుణం కానీ సంపూర్ణంగా ఎక్కడ ప్రకాశిస్తున్నవి అనంటే ఇటువంటి మనలాంటి వారిని అందరినీ అనుగ్రహించడానికి కోసం వచ్చి ఇక్కడే ప్రకటించుకున్నాడు. ఆ గుణాలన్నింటినీ కూడా భగవంతుని యొక్క గుణములన్నీ సంపూర్ణంగా ప్రకాశించడానికి కారణమైనటువంటి ఈ రేపల్లి చాలా గొప్ప పుణ్యక్షేత్రమైనది కనుక ఈ రేపల్లిలో వచ్చి మనం ఈ వ్రతాన్ని అనుష్ఠించుకుందాం రండి అని పిలిచినటువంటి ఆ గోపికలందరినీ యొక్క సహకారంతో ఈ దివ్యమైనటువంటి వ్రతాన్ని అనుష్ఠించడం ప్రారంభించారట ఆండాళమ్మ వారు. దానిని అనుకరించినటువంటి మనం కూడా అదేవిధంగా ఈ వ్రతాన్ని అనుష్ఠించి నెల రోజులు కూడా పవిత్రమైనటువంటి భావంతో, నిశ్చలమైనటువంటి బుద్ధితో, మధ్యలో కొన్ని రోజులు మళ్ళీ విడిచిపెట్టేసేద్దాం అనేటటువంటి నిరాశ నిస్పృహలు కలగకుండా శ్రద్ధతో ఈ ఒక్క నెల రోజులు మనం జీవించేది ఎన్నో సంవత్సరాలు జీవిస్తున్నాం, ఆ సంవత్సరాలలో ఎన్నో మాసాలు వెళుతున్నాయి. ఎప్పుడైతే మనకి సద్బుద్ధి కలిగి ఈ వ్రతాన్ని అనుష్ఠిస్తున్నామో ఇదే ఈ జన్మలో కాదు, శాశ్వతంగా మళ్ళీ పునర్జన్మాదులు లేకుండా ఉండేటటువంటి మహామోక్షాన్ని మనకు ప్రసాదించేటువంటి వ్రతం ఇది. ఈ వ్రతాన్ని అనుష్ఠించినందువల్ల మనకు రావలసినటువంటి కష్టాలన్నింటికి కూడా తొలగిపోయి పాపములన్నీ శాంతించిపోయి ఉత్తమమైన ఫలితం కలుగుతుంది అని బోధిస్తున్నారు. కనుక అటువంటి సిద్ధాంతంలో, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం ఈ వ్రతాన్ని అనుష్ఠించి ఆచరించి సర్వశ్రేయస్సును పొందాలి అని మనకి దీన్ని బోధించింది ఎవరు? మన సంప్రదాయానికి ప్రధాన ఆచార్యులైనటువంటి రామానుజుల వారు. రామానుజుల వారికి తిరుప్పావై ప్రబంధం అంటే ఎంతో గొప్ప ప్రేమట. ఎంతటి ప్రేమ అంటే వారు స్నానం చేయడం ప్రారంభించినప్పటి నుంచి వారు తిలకం దిద్దుకోవటం, వ్యాసోర్ధకుండాలను ధరించడం, తర్వాత వారు భిక్షాపాత్రం తీసుకొని సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వారు అనగా భిక్ష చేస్తూ తిరగటం గ్రామంలో, అవన్నీ కూడా తిరుప్పావై ప్రబంధాన్ని అనుసంధిస్తూనే చేసేవారట. అందువల్ల రామానుజుల వారికి తిరుప్పావైజీయర్ అని పేరు వచ్చిందిట. అంటే తిరుప్పావై ప్రబంధం మీద అంతటి విశ్వాసం కలవాలన్నమాట.
అటువంటి వ్రతాన్ని రామానుజుల వారి యొక్క ఆదేశం ప్రకారం మన పూర్వులందరూ ఆచరించినటువంటి వ్రతాన్ని అనుష్ఠించి మనము జీవించాలనేటువంటి అభిప్రాయంతో మన శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ప్రధాన మూలభూతమైనటువంటి విష్ణు సహస్రనామాన్ని నిరంతరము అనుసంధిస్తున్నటువంటి గోష్ఠి వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఆ కార్యక్రమాన్ని మా ఇంట్లోనే జరిపించండి అని ఈ డాక్టర్ గారు మీ అందరి యొక్క సహకారంతో మనల్ని అందరినీ ఇక్కడ సమావేశపరచడం చాలా గొప్ప విశేషం. ఈ సందర్భంగా నెల రోజులు మనం మాకు ఓపిక ఉన్నప్పుడు అని మొట్టమొదటి నేను చెప్పాము. ఒకవేళ నాకు ఏదైనా కొంచెం ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మీరేమీ నిరాశ చెందొద్దు, మళ్ళీ క్షేమంగా కాదు. దాని తల్లిగా అయినటువంటి వారు ఆండాళమ్మ వారిని ఆమె పేరు. ఈ ఆండాళమ్మ వారు కాక తూరత్తాడు వాళ్ళ యొక్క భార్య, అంటే ఈ భట్టరు వారి యొక్క తల్లి అన్నమాట. కుమారులలో ఉండేటువంటి యోగ్యతను బట్టి పెద్ద పెద్ద ఆచార్య పురుషులు వంటి వారు కూడా వారిని వచ్చి ఆశ్రయించి వారికి నమస్కారాలు చేస్తుంటే వారిలో ఉండేటటువంటి దివ్య వైష్ణవ తేజస్సును బట్టి ఆ తల్లిగారు కూడా ప్రతిరోజు వెళ్ళి ఆ కుమారుడికి పాద ప్రక్షాళన చేసి ఆ తీర్థాన్ని స్వీకరించేవారట. ఇప్పుడు నా కుమారుడు అనే భావనతో కాదు, ఉత్తముడైనటువంటి భక్తుడు దైవవశం వల్ల నా కడుపులో పుట్టాడు, ఇది నా అదృష్టం అని నేను భావిస్తున్నాను కనుక అతన్ని నేను గౌరవించాలి అని చెప్పి ఆ కుమారుని యొక్క శ్రీపాద తీర్థాన్ని ప్రతిరోజు ఆ తల్లిగారు సేవించేవారట. కనుక భగవద్భక్తులు కనుక అయినట్లయితే ఉత్తములైనటువంటి వ్యక్తి పుత్రుడైనా సరే భగవంతునితో సమానంగా బాగా ఆరాధించదగినటువంటి వాడే కానీ తిరస్కరించడం నా కుమారుడు అనే భావంతో వాడిని తక్కువగా లెక్క వేయకూడదు అని దీన్ని బట్టి తెలుస్తోంది. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా. ఒకప్పుడు రామానుజుల వారు తమ శిష్యులతో కలిసి ఆలయానికి వస్తున్నారు శ్రీరంగంలో. వారి మఠంలో సుమారు 700 మంది సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి వారు ఉండేవారట. 74 సింహాసనాధిపతులు అని చెప్పదగినటువంటి ఆచార్య పురుషులు వారికి శిష్యులు ఉండేవారట. అందరితో కలిసి పిలవాళ్ళని దర్శిద్దామని చెప్పి మఠం నుంచి బయలుదేరి వస్తున్నారు. రామానుజుల వారు వస్తుంటే వారిని దూరం నుంచి చూశాక రామానుజుల వారికి చక్రాంకితాలు చేసినటువంటి ఆచార్యుల వారు వీరు ఈ గోష్ఠిగా వస్తుంటే వారికి ఆచార్యులైనటువంటి ఆ పెరిగినంది అని అంటారు వారిని. ఆ ఆచార్యుల వారు గబగబా ఇంట్లో నుంచి వచ్చి సాష్టాంగంగా నమస్కారం చేశారట. ఎవరికి? తమ శిష్యులైనటువంటి రామానుజుల వారికి. చూడండి ఎంత గొప్పవారు, ఇంతమంది శిష్యుల్ని సంపాదించారు, ఇంతమందికి ఉపదేశం చేశారు, లోకాన్ని ఉద్ధరిస్తున్నారు మహానుభావులు అని చెప్పి తమ దగ్గర పంచ సంస్కారములను పొంది ఉపదేశాన్ని పొందినటువంటి రామానుజుల వారిని కూడా గురుతుల్యులుగా భావించి వారికి ఆచార్యులు నమస్కారం చేశారు. వారు వారికి నమస్కారం చేస్తుంటే మరి రామానుజుల వారు ఏం చేశారు? ఏమిటంటే నాకు నమస్కారం చేస్తున్నారు, వేరేవారు నాకు గురువులు కదా అని భావించలేదు కదా మీరు. వారు నమస్కారం చేస్తుంటే వీరు చేతులు జోడించి అట్లాగే నిలబడ్డారు. ఏమిటి దీనికి తాత్పర్యం అని ఒక చిన్న ప్రశ్న వారిని అడిగారు. ఏమండి వారు మీకు శిష్యులు కదా, వారికి నమస్కారం చేస్తున్నారు ఏంటి మీరు అని అడిగారు. వారిని నేను శిష్యులుగా భావించటం లేదు, మాకు ఆచార్యులు అయినటువంటి యామనాచార్యులు గారు కూడా ఇంతటి ప్రభావం కలిగి ఉండేవారు. మా ఆచార్యులు అయినటువంటి యామనాచార్యుల వారి దగ్గర ఎంతో మంది ఆశ్రయించి ఉజ్జీవించారు. రామానుజుల వారు ఇట్లా వస్తుంటే మా ఆచార్యుల వారు నాకు జ్ఞాపకం వచ్చారు, వారే ఈ రూపంలో వస్తున్నారు కాను అని చెప్పి నాకు మనస్సులో ఉండబట్టలేక వారికి నమస్కారం చేశాను, తప్పేం లేదు పొమ్మన్నారు. ఈ రామానుజుల వారిని అడిగారు, ఏమండి వారు నమస్కారం చేస్తుంటే మీరు వద్దనొద్దా అట్లాగే అనకుండా అట్లాగే నిలబడ్డారు ఏమిటి వీరిని అడిగారు. మళ్ళీ ఆ మధ్యస్థులు ఊరుకోలేరు కదా సామాన్యంగా కొంచెం వ్యతిక్రమంగా జరిగింది. గురువు గారికి శిష్యులు నమస్కారం చేస్తాడు కానీ శిష్యులు గురువు గారికి నమస్కారం చేశారు. ఇక్కడ అందరికీ సందేహం కలిగింది, అటు అడిగారు ఇటు అడిగారు.
రామానుజుల వారిని అడిగితే మీరన్నాక వారి మనస్సు ఎట్లా ఉంటే నేను అట్లా అనువర్తించేవాడిని, కానీ వారిని కాదనే వాడిని కాదు నేను. అందువల్ల వారిట్లో నమస్కరిస్తాను అనుకున్నారు. వారికి ఏం భావం కలిగిందో మాట్లాడకుండా నమస్కారం చేసి చేతులు జోడించి నేను అట్లాగే నిలబడ్డానని చెప్పి మీరు అన్నారు. అట్లా శిష్యులైనా సరే కుమారులైనా సరే యోగ్యత కలిగినటువంటి వారైతే, భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యజ్ఞానం కలిగినటువంటి భక్తి కలిగినటువంటి వారైనట్లయితే వారిని తనకంటే చిన్నవారైనా సరే వారిని గౌరవించాలి అనేటటువంటి సూత్రం ఇక్కడ దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అని వ్యాఖ్యానంలో ఇంత విశేషాన్ని చెప్పారు. నీరాడ అనే పదానికి తాత్పర్యం ఇది. నీరాడు అంటే తాపాన్ని తీర్చుకునేట్టుగా స్నానం చేయటం, అది మాత్రం కాదు ఇక్కడ. వృత్తి స్నానం చేయటం కాదు ఇక్కడ అసలు తాత్పర్యం. భగవంతుని యొక్క గుణములను అవగాహించడమే మనం ఒక స్నానం చేయటం అన్నమాట. మనలో ఉండేటువంటి మాలిన్యాన్నింటిని తొలగించుకోవడం అన్నమాట. భగవంతుడు అనేటువంటి వాడు ఒక సరస్సు, అమృత సరస్సు. ఆ అమృత సరస్సులో మనం అవగాహన చేస్తే మన తాపాలన్నీ తీరిపోతాయి అని అర్థం. ఆ నీరాడ అనే పదంలో ఉండే విశేషాన్ని బట్టి చూస్తే కూడా తక్కువ వారిని గురించి కూడా భగవద్భక్తులైనట్లయితే ఇట్లా గౌరవంగా వ్యవహరించాలి అని మనకు తెలుస్తుంది అని తాత్పర్యం. ఇటువంటి విశేషాలని మొత్తం ఒక భాషలో మనం చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. నీరాడ పూజువీర్, నీరాడ పూజువీర్ అనే పదం. పూజువీర్ అంటే ఇష్టము కల ఓ అమ్మలారా అని అర్థం. మంగళ స్నానం చేసి వ్రతాన్ని ఆచరించాలి అని ఇచ్చ కలిగినటువంటి ఓ అమ్మలారా అని అర్థం. కలిగి ఉండటం అంటే ఏమిటి అని అంటే, మామూలుగా ఏవైనా కొన్ని ధర్మకార్యాలను చేసేటప్పుడు దానికి తగినటువంటి కొన్ని అర్హతలను మనం సంపాదించుకోవాలి. ఆ అర్హతలు ఉంటేనే ఆ కార్యక్రమాలను చెయ్యాలి. ఆ అర్హతలు లేకపోయినట్లయితే మనం ఆ కార్యాన్ని చేసినా అది మనకు ఫలించదు. అందుకోసమని ఏవేవో చాలా రకాలైనటువంటి సంస్కారాలను చెప్తారు శాస్త్రాలలో. ఆ సంస్కారాలన్నీ ఆ లౌకికములైన ఇతర ఫలితాలని పొందడానికి కోసం ధర్మశాస్త్రాలలో చెప్పబడిన సంస్కారాలన్నీ ఇక్కడ అవసరం లేదు. భగవంతుని సేవించాలి అని ఇచ్చ కలిగితే చాలు. ఆ ఇచ్చయే ఒక యోగ్యత. తగిన కార్యక్రమాలను చేయడానికైతే మనం నిత్యాన్ని చూసుకోవాలి, ముహూర్తాలను చూసుకోవాలి, మనలో యోగ్యత ఉన్నదా లేదా అని చూసుకోవాలి. కలెక్టర్ ఉద్యోగం కావాలి, లేకపోతే ఏదో మనం ఉన్నత ఉద్యోగం కలవాలి. దానికి కావాల్సినటువంటి యోగ్యతలన్నింటినీ సంపాదించుకోకుండా ఉంటే వస్తుందా? అట్లాగే మనం మోక్షం కావాలనుకుంటున్నాము. భగవంతుడా మాకు మోక్షం ఇవ్వాలి అని అంటే మనకి ఆయన మోక్షాన్ని ఇవ్వటానికి ఎప్పుడు ఇస్తాడు? మనలో ఇచ్చ కలిగినప్పుడు ఇస్తాడు. మనలో ఇచ్చ కలగకపోతే మాత్రం భగవంతుడు మనకు మన యొక్క యోగక్షేమాన్ని గుర్తించడు. అదేమిటి అంటాడేమో, భగవంతుడు అందరి మీద సమానమైన భావం కలవాడే కదా, అందరినీ అనుగ్రహించాలి కదా, ఒకరిని శిక్షించడం ఏమిటి, ఒకరిని అనుగ్రహించడం ఏమిటి? దీన్ని బట్టి చూస్తే భగవంతుడిలో పక్షపాతం ఉన్నట్టున్నదే అని మనకు ఒక చిన్న సందేహం కలగవచ్చు. లేదు, భగవంతుడి యొక్క దృష్టిలో జీవరాశి అంతా సమానమే. వాళ్ళ వాళ్ళ ప్రవృత్తిని బట్టి భగవంతుడికి వాళ్ళు దూరం అవుతున్నారు. ఒక కుటుంబంలో 10 మందిలో 10 మంది ఆ తండ్రికి ఆ తల్లి కడుపు పండి సంతానం కలిగారు. అందులో తండ్రి మీద తల్లి మీద గౌరవం కలిగి అందరూ చాలామంది వాళ్ళని అతన్ని సేవిస్తున్నారు, ఆ తల్లిదండ్రులను సేవిస్తున్నారు. కొందరు మాత్రం ఏదో దురాశ కొద్దు బుద్ధి పుట్టు మా ఆస్తి నాకు ఇస్తావా ఇస్తావా అని చెప్పి పోట్లాలు పెట్టుకున్నారు. దూరం అయిపోతున్నారు ఆ తల్లిదండ్రులకి. దూరం అయిపోతున్నటువంటి పిల్లల్ని కూడా రక్షించాలనే అభిప్రాయం ఉన్నా, అందరికీ తండ్రి సమానంగా ఆస్తిని పంచి ఇచ్చినా
మనకి ఇంత ఆస్తిని ఇచ్చాడు కదా, ఆయన యొక్క సేవతో మనం కూడా ఉద్యోగిద్దామనే భావన కాక ఆ ఆస్తిని తీసుకొని దాని మీద ఉండేటటువంటి అభిలాషతో, ఫలాభిలాషతో, సుఖాభిలాషతో ఆ తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు కొందరు. ఆ ఆస్తిని తీసుకొని కూడా తల్లిదండ్రుల యొక్క సేవయే మనకు పరమార్థం అని భావిస్తున్నటువంటి వారు కొందరు. భగవంతుడికి దూరం అయిపోవటానికి వాళ్ళలో ఉండేటటువంటి దుర్లక్షణాలు కారణం, కానీ భగవంతుడికి వాళ్ళని దూరం చేయలేదు కదా. ఇంకా వాడిని బాగు చేయాలి. వాడికి కలిగినటువంటి ఈ దుష్టుడు మాత్రం ఆ తల్లిదండ్రుల్ని గౌరవించడు. మనకు అరవంలో ఒక సామెత ఉన్నది, ఇరామడం ఊట్టువారైపోలే అని ఒక అరవంలో సామెత. ఇరా మడం ఊట్టువారైపోలే అని. ఇరా రాత్రి పూట మఠంలో ఉన్నటువంటి కుమారుడికి ఊట్టువారు అన్నం పెట్టాలనుకున్నవారు అన్నమాట. ఏమిటి దానికి అసలు దాని అర్థం ఏమిటి అని అంటే, కొడుకు తండ్రి దగ్గర నుంచి ఆస్తిని పంచుకొని దూరం అయిపోయాడు. అందరికీ ఒక్కొక్క కొడుకు 10 లక్షల చొప్పున 10 కోటి రూపాయలు పంచిచ్చాడు తండ్రి. ఈ ఆస్తిని అంతా తీసుకున్నాడు, తగలేసుకున్నాడు. మళ్ళీ తండ్రితో పోట్లాడు పెట్టుకున్నాడు. ఏదో ఉన్నదో కాస్తో కూస్తో మళ్ళీ ఇచ్చాడు. మళ్ళీ దాన్ని తగలేసుకొని మళ్ళీ వస్తున్నాడు. అటువంటి వాడు చివరికి ఈ తండ్రి కూడా అసహ్య బుద్ధి కలిగి వాడికి వచ్చి విధవా నా ఇంటికి రాకు, నాకప్పటికి ఇంత వస్తుంది ఇటువంటి వాడికి తండ్రి అంటే ఆయన కోపంతో వాడిని తిరస్కరించేశాడు. వాడు ఇక తిండికి లేక ఉన్నదంతా తగలేసుకొని మఠాలలో పోయి చేరాడు. ఇంత ఏమైనా ప్రసాదం పడేస్తే, ఎవరైనా ప్రసాదం పడేస్తే రొట్టె ముక్కు అది మఠంలో ఉన్నవాడు వాళ్ళకి బయట పెడతాడు ఆ మఠాలలో. ఒకనాడు ఆ కొడుకు తిండికి లేకుండా కూడా ఆ పాప వాడికి ఆ తిండి కూడా ఎవరు పెట్టకపోతే 2 రోజుల నుంచి తిండి లేక సొమ్మసిలి పడిపోయి ఉన్నట్ట మఠంలో. అది తల్లికి తండ్రికి తెలిసి వాడికి తిండి పెడదామని పాపం ఆ రాత్రి చిన్న దీపం పట్టుకుని వెళ్ళారట. వెళ్ళి ఎదురుగా వెళ్ళి వాడికి తిండి పెట్టడం లేదు. ఎదురుగా వెళ్ళి వెళ్ళి అయినా కష్టపడుతున్నావు రారా అని చేస్తే మళ్ళీ తల్లితో పోట్లాడతాడు, తండ్రితో పోట్లాడతాడు. ఆనాడు నన్ను ఎలగొట్టలేవు కదా. ఉన్నదంతా తగలేసుకొని వీళ్ళు వెళ్ళి వాళ్ళని సతాయించి వాళ్ళు దూషిస్తూ వెళ్ళిపోయినటువంటి వాడు నేను రానుపా మాట్లాడితే తంతా పో అని ఆ తల్లిదండ్రులను ఎదురించడానికి సిద్ధమైనటువంటి కుమారుడు కనుక ఎదురు పెడితే నిజ రూపంలో పెడితే వాడు తిరస్కరిస్తాడు. కాబట్టి పక్కన ఉండే వాళ్ళతో చెప్పి వాడికి కొంచెం పాపం ఆకలితో వస్తున్నట్ట వాడికి కొంచెం ఆహారం పెట్టండి అని చెప్పి ఈ తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు. వారి క్షేమాన్ని గమనిస్తున్నారు అన్నమాట. అట్లాగే అంతర్యామిగా మనకు అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మ మనకు కనపడితే మనం ఎక్కడ తిరస్కరిస్తాము, రావణాసురులాగా హిరణ్యకశిపులాగా శిశువులాగా భగవంతుడు తిరస్కరిస్తాము అని చెప్పి ఆయన దాక్కున్నాడు. కానీ మన హృదయంలో నిజంగా మనం భక్తి కలవాళ్ళం అయితే మనల్ని తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు, మనకు యోగక్షేమాలను కలిగిస్తాడు. దదామి అని అంటాడు, నక్షమామి అనడు. అట్లా మనం దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు నక్షమామి అని అంటాడు. ఆయనకు అనుకూలంగా మనం ప్రవర్తించినప్పుడు దదామి మన యొక్క యోగక్షేమాలను ఆయన తప్పకుండా గుర్తిస్తాడు. ఇచ్చ కలిగినటువంటి వారందరూ కూడా ఇందులో అనుభవించవచ్చు. ఇష్టం కలగటానికి కోసం ఎదురు చూస్తుంటాడు. వీడికి ఎప్పుడు సద్బుద్ధి కలుగుతుందా, ఆ పాడు బుద్ధి పోయి పశ్చాత్తాపం కలిగి స్వామి నన్ను రక్షించు అని ఆశ్రయిస్తాడా అని ఆయన ఎదురు చూస్తాడు. ఎందుకు ఎదురు చూస్తుంటాడు అని అంటే వీడు చేతనుడు కనుక ఎదురు చూస్తుంటాడు. చేతనుడు అచేతనము, చేతనము 2. అచేతనం అంటే జ్ఞానం లేనటువంటి ఆ గోడలో స్తంభాలు గొడుగులో చెంగులో వేడిలో ఈ వస్తువులన్నీ అచేతన వస్తువులు. ఈ అచేతన వస్తువులు నన్ను తీసుకో అని కోరవు, నన్ను జాగ్రత్తగా చూసుకోమని కోరవు. మన గొడుగు ఎక్కడో పెట్టాం, ఆ గొడుగు అడిగో నన్ను ఎక్కడ కొట్టేస్తుందయ్యా, నన్ను జాగ్రత్త పెట్టుకోవయ్యా అని ఆ గొడుగు కోరదు. ఏ వస్తువైనా కోరదు, అచేతనమైన వస్తువులు.
వీడి జ్ఞానశక్తి ఉన్నది కదా, ఆ జ్ఞానశక్తిని పెట్టి పశ్చాత్తాపడటానికి అవకాశం ఉన్నది కనుక ఆ కలిగినటువంటి ఆ దుఃఖాలకన్నిటికీ రోసి ఇటువంటి దుఃఖాలు నడితే నేను అనుభవించలేను స్వామి, క్షమించు, ఈ దుఃఖాల నుండి నేను బయటపడని అనుగ్రహించు అని సద్బుద్ధి ఎప్పుడు కలుగుతుందా అని చెప్పి వీడికి ఆ బుద్ధి కలగటానికి, ఇచ్ఛ కలగటానికి ఎదురు చూస్తుంటాడు పరమాత్మ. వీడి చెవిని ఆ జ్ఞానశక్తి కలవాడు కనుక ఆ జ్ఞానశక్తి విపరీతంగా ప్రవర్తించి వీడు అనుగ్రహిస్తానన్నా భగవంతుడు తిరస్కరించిన వాడు కనుక, పారిపోయిన వాడు కనుక భగవంతుడు అనుగ్రహిస్తానని ఇంటి పక్క నుంచి వస్తుంటే వాడు ఈయన కనపడకుండా అర్థికి వెళ్ళిపోతాడు. ఎవరో మరి నడుస్తున్నాడు నా ప్రాణానికి, మరి నన్ను ఏదో చేస్తాడు అని చెప్పి భగవంతుడిని కూడా దూషించి దూరంగా వెళ్ళిపోతుంటాడు. అటువంటి స్థితి పోయి పశ్చాత్తాపం కలిగి ఆశ్రయించడం అనేటటువంటిది ఎప్పుడు ఇచ్చ మంచి బుద్ధి కలిగితే, కోడి వీరు భగవంతుడిని ఆశ్రయించాలనే సద్బుద్ధి కలిగినటువంటి వారందరూ, ఇష్టం కలవారైన వారు అందరూ కూడా రావచ్చు అని పిలుస్తున్నారు అన్నమాట. ఇంతకాలం మనం భగవంతుడికి దూరం కావడానికి కారణం ఇచ్చ లేకపోవటం. భగవంతుడికి దూరం అయ్యాం, ఇవాళ ఇచ్చ కలిగింది. నిన్నటి నుంచి మనం ఈ మంచి కోరికతోటే ఈ మంచి ఉత్సవాన్ని, మన కార్యక్రమాన్ని కొనసాగించుకుంటున్నాం. ఈ సద్బుద్ధిని ఆధారంగా చేసుకొని భగవంతుడు మనల్ని తప్పకుండా అనుగ్రహించి తీరుతాడు కనుక ఇష్ట బుద్ధి కలిగినటువంటి వారందరూ రండి అని పిలుస్తున్నారు అన్నమాట. రండి, అందరూ కూడా రండి. మీకు సద్బుద్ధి కలిగినటువంటి వారందరూ కూడా రండి. తారతమ్యం ఏమీ లేదు. ఈ వ్రతంలో అన్వయించి మనం భగవాన్ అనుగ్రహానికి పాత్రలం అవుదామని పిలుస్తున్నారు అన్నమాట. ఎవరు ఇటువంటి ఫలితాన్ని మనకు ప్రసాదించేవాడు? ఏ శ్రీమన్నారాయణుడైతే దేవతలందరూ వెళ్ళి ప్రార్థించుగా దుష్ట శిక్షణకై, లోక రక్షణకై శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడో ఆ నారాయణనే నమక్కే పరైతరువా, ఆయనే మనకు కావలసినటువంటి సర్వక్షేమములను ప్రసాదించగలడు అని ఆ వ్రతానికి, మనం చేసే వ్రతానికి కలగవలసినటువంటి ఫలితాన్ని గురించి రకరకాల భాషల్లో చెప్పారు.